కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించిన స్మార్ట్ రోటరీ మల్టీలెవెల్ పార్కింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ని ప్రారంభించారు. మొత్తం 405 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించిన ఈ మల్టీలెవెల్ పార్కింగ్ లో మొత్తం 72 కార్లను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని నిర్వాహకులు చెబుతున్నారు. RFID కార్డుతో ఆటోమేటిక్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టంతో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మించిన మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ఈ రోజు నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కేబీఆర్ పార్క్కి వాకింగ్ వచ్చేటువంటి వాకర్స్కి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావడం ద్వారా ఇక పార్కింగ్ కష్టాలు తీరినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే నగరంలో నిర్మించినటువంటి ఇది పబ్లిక్ ప్లేస్లో నిర్మించినటువంటి మొట్టమొదటి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఇది. హైదరాబాద్లో పబ్లిక్ ఏరియాలో పెట్టినటువంటి మొట్టమొదటి పార్కింగ్ సిస్టమ్ ఇది. మొత్తంగా ఈ పార్కింగ్ సిస్టంలో 72 కార్లను అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఇలాంటివి ఈ లిఫ్ట్లు 6 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 12 కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు. మొత్తం 72 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. కార్లతో పాటు 2 వీలర్ కూడా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉందని కూడా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇది మనం చూస్తే RFID కార్డ్తో ఆటోమేటిక్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, దీంతో పాటు CCTV కెమెరాస్, సేఫ్టీ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని కూడా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. భవిష్యత్తులో మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించబోతున్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనం చూసుకుంటే ఉదయం సాయంత్రం వేళల్లో భారీ ఎత్తున కూడా వాకర్స్ జాగర్స్ వస్తూ ఉంటారు. వారు వాహనాలను ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే మల్టీ లెవెల్ పార్కింగ్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన పార్కింగ్ చేసుకునేవారు. ఈ పార్కింగ్ కాక మునుపు ఈ రోడ్డు పైన మొత్తం వాహనాలు పార్క్ చేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకే కూడా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా అయితే మనకు చెప్తూ ఉన్నారు. ఇటు నవనిర్మాణ సంస్థ ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని నిర్మించింది. అయితే ఇక్కడ కనుక ఈ పార్కింగ్ ఇప్పుడు ఇది అందుబాటులోకి వస్తే ఏదైతే రోడ్స్ ఎడ్జ్లు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం క్లియర్ అవుతుంది. దీంతో పాటు ఎవరైతే జాగింగ్కి వస్తూ ఉంటారో వారికి కూడా అంటే స్పేస్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. దీనికోసం కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ గత 4 నెలలుగా అయితే ఇక్కడ ట్రయల్ రన్ అయితే చేస్తూ ఉన్నారు. ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా ముగియడంతో కూడా ఈ రోజు నుంచి అధికారికంగా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి మరో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో 30 ప్లేసుల్లో కూడా ఇదే తరహాలో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో GHMC ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ దగ్గర ఇక వాకర్స్కి జాగర్స్కి పార్కింగ్ కష్టాలు తీర్చడానికైతే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అయితే అధికారికంగా ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నేటి నుండి కూడా ఎవరైతే కేబీఆర్ పార్కు వాకింగ్ జాగింగ్కు వస్తారో వారి వాహనాలన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు కల్పించారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.